హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు డిజిటల్ తెలుగు. ఇంటర్లింక్ అప్డేట్స్ కోసం వెయిట్ చేసి అలసిపోయారా? అయితే ఈ లోపు మీరు ఎంత కొంత సంపాదించుకునే మరో మంచి అవకాశం గురించి మీకు ఈ రోజు చెప్పబోతున్నాను. అదే టిక్ కాయిన్ యాప్. ఇది ఒక ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్. వీళ్ళు అఫీషియల్ గా ఈ కాయిన్ ని అక్టోబర్ నెలలో లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాబట్టి మనకు 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో ఆల్వింగ్స్ జరగడం వల్ల చాలా తక్కువ కాయిన్స్ వస్తున్నాయి. అయినా సరే లిస్టింగ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఫ్రీగా వచ్చే అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఫ్యూచర్ లో దీనికి మంచి వాల్యూ వస్తే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆగస్ట్ 20 తర్వాత వీళ్ళు పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ కూడా తీసుకొస్తున్నారు. ఈ యాప్ లో చాలా మంది గత 1 year గా ఫ్రీ మైనింగ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ఫ్రీ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి గెట్ స్టార్టెడ్ అని నొక్కండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చి కింద వెరిఫై యువర్ ఈమెయిల్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఇచ్చిన మెయిల్కి ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఒక కంప్లైంట్ ఉంది. మెయిల్ అనేది మెసేజ్ అనేది రావడం లేదని చాలా మంది చెప్తున్నారు. నిజంగానే ఆ ప్రాబ్లం ఉంది. మెయిల్ కి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది రాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయండి. కొంచెం వెయిట్ చేసైనా సరే నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇలా మన మెయిల్ కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే పైకి స్క్రోల్ చేయండి. కింద కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రోమ్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈమెయిల్ అనేది ఆటోమేటిక్ వెరిఫై అవుతుంది. తర్వాత యాప్ లోకి వచ్చేసి చెక్ వెరిఫికేషన్ స్టేటస్ నొక్కండి. తర్వాత మీ నిక్ నేమ్ ఇమ్మంటుంది. మీకు ఇష్టం వచ్చింది ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ నొక్కండి. అక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ పిన్, ఇది 4 నెంబర్లు అయినా అవ్వచ్చు, లేదా 6 నెంబర్లు అయినా అవ్వచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది ఇవ్వండి. తర్వాత ఇన్వైట్ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి. ఇన్వైట్ కోడ్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే కింద డిస్క్రిప్షన్ లో టిక్ కాయిన్ ఇన్వైట్ కోడ్ అని లింక్ ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత కింద అగ్రీ బాక్స్ సెలెక్ట్ చేసుకుని సైన్ అప్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు అందరు ఎంటర్ చేసుకున్న సెక్యూరిటీ పిన్ని ఇక్కడ ఎంటర్ చేసి యాప్ ఓపెన్ చేయండి. మీకు యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ ఇష్టం, మీ ఒపీనియన్ బట్టి సెలెక్ట్ చేసుకుని, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది, ఇది సెలెక్ట్ చేసుకున్నా. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ మైనింగ్ చేస్తున్నాను కాబట్టి నా యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే రేట్ అన్న చోట 0.35 అని ఉంది కదా. ఇప్పుడు మీకు మైనింగ్ చేస్తే కాయిన్స్ అనేది ఈ రేషియో ప్రకారం వస్తాయి. ఇప్పుడు మీరు మైనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ స్టార్ట్ మైనింగ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే స్టార్ట్ అని వస్తుంది. స్టార్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత పైన ఇంటూ ఆప్షన్, క్లోజ్ ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రతి 10 గంటలకు ఒకసారి ఇది మైనింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న బేస్ రేట్ ప్రకారం కాయిన్స్ అనేవి తక్కువ వస్తాయి కాబట్టి యాడ్స్ చూసి మైనింగ్ రేట్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు. ఆ బోనస్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ బోనస్ అని పవర్ అప్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అవర్స్ పెంచుకోవచ్చు, అలాగే కాయిన్ బోనస్ కూడా పెంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పవర్ అప్ 0.9 ఉంది కదా, దాన్ని యాక్టివ్ చేస్తున్నా. యాడ్ వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని స్కిప్ చేస్తే మనకు బోనస్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, ఇందులో 0.35 ఉంది కదా, ఇప్పుడు 1.25 ఉంది. ఇలా యాడ్స్ ద్వారా కాయిన్స్ అనేవి బూస్ట్ చేసుకోవచ్చు. మాకు ఎక్కువ కాయిన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా యాడ్ చూసి బోనస్ పెంచుకోవడమే. తక్కువ టైం ఉంది కాబట్టి ఇది చేస్తేనే బెటర్. అలాగే కింద డైలీ టాస్క్ అని చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే 10 daysకి 20 daysకి ఇలా 60 daysకి మైనింగ్ అయిన వాళ్ళకి రివార్డ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా యూజ్ చేసుకుంటే ఎక్కువ కాయిన్స్ వస్తాయి. అలాగే మీ రిఫరల్ కూడా ఎక్కడ ఉన్నది చూడాలంటే ఇక్కడ మై పార్ట్నర్ నెట్వర్క్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద మై పార్ట్నర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ రిఫరల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఉన్న తక్కువ టైంలోనే మీరు ఎక్కువ కాయిన్స్ మైన్ చేసుకుంటే మీరు ఎంత కొంత లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టిక్ కాయిన్ మైన్ చేసుకున్న ప్రతి ఒక్కరు టిక్ చైన్ యాప్ కూడా మైన్ చేసుకోవాలి. ఇది ఎందుకని మైన్ చేసుకోవాలంటే టిక్ కాయిన్ కి సంబంధించి ఏ అప్డేట్ అయినా రేపు ఫ్యూచర్ లో టిక్ చైన్ యాప్ లోనే జరుగుతాయి. అది కాకుండా ఈ టిక్ చైన్ యాప్ అనేది వీళ్ళ సొంత బ్లాక్ చైన్ కాబట్టి టిక్ కాయిన్ మైన్ చేసుకునే వాళ్ళు టిక్ చైన్ యాప్ కూడా ఫ్రీ మైనింగ్ చేసుకోండి. టిక్ చైన్ యాప్ కూడా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. మీకు కావాల్సిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా వీటిని చదువుకుంటే నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి క్రియేట్ ఫ్రీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ మ్యాక్సిమం మీరు టిక్ కాయిన్ యాప్లో ఏది ఇచ్చారో అదే ఇవ్వండి, అంటే కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారు. తర్వాత ఈమెయిల్, టిక్ కాయిన్ యాప్లో మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో టిక్ చైన్ యాప్లో కూడా సేమ్ అదే ఈమెయిల్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత రెఫరల్ కూడా ఎంటర్ చేయండి. మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది, ఆ రెఫరల్ కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు టైపింగ్ చేయడానికి సమస్య ఉంటే కింద డిస్క్రిప్షన్లో టిక్ చేయని యాప్ రెఫరల్ కూడా ఉంటుంది, దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. తరువాత క్రియేట్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. మీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పిన్ క్రియేట్ చేసుకోమంటుంది. తర్వాత కన్ఫర్మ్ పిన్ నొక్కండి. మీరు ఫేస్ ఎనేబుల్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసినా పర్వాలేదు. తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అన్ని నెక్స్ట్ నొక్కండి. ఇప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మైండ్ సింబల్ ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో టిక్ కాయిన్ అనే యాప్ ఉంది కదా, ఇక్కడ మీరు టిక్ కాయిన్ యాప్ టిక్ చేయని యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు టిక్ కాయిన్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కనెక్ట్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా అకౌంట్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. మీరు టిక్ చేయని యాప్లో మైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ టిక్ చైన్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మైనింగ్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా యాడ్ వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. ఇది ఇందులో మైనింగ్ చేసే విధానం. నాకు టిక్ కాయిన్ యాప్ లాగానే టిక్ చైన్ లో కూడా ఎక్కువ కాయిన్స్ కావాలి అనుకుంటే మాత్రం పక్కన బై బూస్ట్ అని చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తున్నట్టు టిక్ కాయిన్ యాప్ లోని కాయిన్స్ ని బూస్ట్ చేసుకోవచ్చు, అలాగే టిక్ చైన్ యాప్ లో కూడా కాయిన్స్ ని బూస్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇది బై చేయాలంటే మీ దగ్గర కొన్ని సిపి పాయింట్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బై 50 సిపి పాయింట్స్ అని ఉంది. అంటే మీరు ఇది బై చేయాలంటే మీ దగ్గర 50 సిపి పాయింట్స్ అనేవి ఉండాలి. మీ దగ్గర ఎన్ని సిపి పాయింట్లు ఉన్నాయో చూడాలి అంటే హోమ్ పేజీలో పైన సిపి 265 అని ఉంది. ఇదే మీ సిపి బ్యాలెన్స్ అనమాట. ఈ సిపి పాయింట్స్ ఉంటే మాత్రమే మనం ఎక్స్ట్రా మైనింగ్ అనేది చేసుకోగలం. మీకు ఈ సిపి పాయింట్లు రావాలి అంటే మీరు కొన్ని మీమ్ కాయిన్లు మైనింగ్ చేసుకోవాలి, అప్పుడే మీకు ఈ సిపి పాయింట్స్ అనేది వస్తాయి. ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం కొత్తగా ఉన్నా చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది. మీమ్ కాయిన్స్ మైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. మైనింగ్ ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీమ్ కాయిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్కువ సిపి పవర్ ఉన్న దాన్ని మైన్ చేసుకుంటే మీకు సిపి పాయింట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. 6.61 సిపి, 6.58 సిపి, ఇలా ఏది ఎక్కువ ఉంటే దాన్ని మైన్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఒకదాన్ని మైన్ చేస్తున్నా చూడండి. ఇలా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ మైనింగ్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ యాడ్ వస్తుంది. సేమ్ మళ్ళీ స్కిప్ చేయండి. ఈ మీమ్ కాయిన్ కూడా 8 గంటలు మైనింగ్ ఉంటుంది. మైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సిపి పాయింట్స్ అనేవి మీ సిపి బ్యాలెన్స్లో యాడ్ అవుతాయి. ఇప్పుడు వచ్చిన ఈ సిపి పాయింట్లతో మీరు మైనింగ్ అనేది ఇంకా ఎలా బూస్ట్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఉంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ ఎందడు వచ్చినట్టు ఇలా బోనస్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఒకదాన్ని బై చేసి చూపిస్తాను చూడండి. 15 సిపి పాయింట్స్తో ఒకదాన్ని బై చేసి చూపిస్తాను చూడండి. బై ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ పేజీలోకి ఇలా వెళ్తుంది. ఇక్కడ యాక్టివ్ బూస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అప్లై బూస్ట్, మళ్ళీ సేమ్ యాడ్ వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు మైనింగ్ బూస్ట్ అనేది యాడ్ అవుతుంది చూడండి. ఇలా చేసి మైనింగ్ స్పీడ్ అనేది కూడా పెంచుకోవచ్చు. ఈ ఉన్న తక్కువ టైంలోనే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎంతో కొంత లాభం పొందాలి అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి.